మీరు కూడా మా అమ్మలాగే నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ అని అమర్‌కి ముద్దు పెట్టి, నేను వెళ్తున్నాను అని బాధపడకండి. మళ్ళీ తప్పకుండా వస్తాను అని అందరికీ బాయ్ చెప్పేసి ఆరు పాప ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. బుజ్జమ్మేంటి ఇంకా రాలేదు? బాబాయ్ కూడా ఇంకా తీసుకురాలేదేంటి? అని బాగి చాలా కంగారు పడుతూ ఉంటే, అప్పుడే అమ్మా అంటూ బుజ్జమ్మ పరుగులు పెడుతూ వస్తుంది. బుజ్జమ్మ, బుజ్జమ్మ ఏంటి ఇంత లేటు? అని బాగి ముద్దులాడుతూ ఉంటుంది. అక్కడ పిల్లలతో పాప ఆడుకుంటూ ఉంటే లేటైందమ్మా తీసుకురావడానికి, ఆట పూర్తి కాగానే తీసుకొచ్చానులే అని రాజుగారు చెప్తే, లేదు తాతయ్య నన్ను ఆట మధ్యలోనే తీసుకొచ్చారు అని పాప చెప్తుంది. ఏంటి బుజ్జమ్మ రాత్రిపూట ఆటలేంటి? ఎర్లీ గో టు రైస్, ఎర్లీ గో టు బెడ్ అని చెప్పాను కదా! ఎందుకు ఇంతకి తిన్నావా? అని భాగ్య అడగడంతో, తిన్నానమ్మా. ఓన్లీ వాళ్ళు చాలా రకరకాల వంటలు చేశారు. నేను బాగా తిన్నాను అని పాప చెప్తుంది. అన్ని రకాల వంటలు ఎందుకు చేశారు? ఏదైనా ఫంక్షనా అని భాగ్య అడిగితే, లేదమ్మా ఆ అక్క వాళ్ళ డ్యాడీ మంచివాడు. నేను వెళ్ళానని అన్ని రకాల వంటలు చేయించాడు అని పాప చెప్తుంది. ఇంతకీ ఆ ఇల్లెక్కడా అని బాగి అడుగుతూ ఉంటే, ఆ అడ్రస్ నాకు తెలియదమ్మా. కానీ ఇల్లు చాలా బావుంది. ఇంటి చుట్టూ పెద్ద పెద్ద గోడలు, కాంపౌండ్ వాలు, తర్వాత పెద్ద లాన్ ఉంది. ఇంట్లోకి వెళ్ళగానే పెద్ద హాలు, పక్కనే కిచెను, అటు పక్కేమో బెడ్‌రూమ్‌లు, పైకి వెళ్ళడానికి మెట్లు అని ఆరు పాప చెప్తూ ఉంటే, బాగి అమర్ వాళ్ళ ఇంటిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మ అమ్మ ఇప్పుడు వెళ్ళి నిద్రపో అమ్మా, అమ్మ చెప్పింది కదా అని రాజుగారు మధ్యలో అడ్డుపడుతూ ఉంటారు. ఆగండి బాబాయ్, బుజ్జమ్మ చెప్తున్నది ఆ ఇంటి గురించేనా అని బాగి అడుగుతూ ఉంటే, చూడమ్మా ప్రతి ఇంటికి పెద్ద కాంపౌండ్ వాళ్ళు, లాను, కిచెను అన్నీ ఉంటాయి కదా, ఆ ఇల్లు కాదమ్మా అని రాజుగారు చెప్తూ ఉంటే, ఏమో బాబాయ్ పాప చెప్తుంటే నాకైతే అదే ఇల్లు గుర్తుకొస్తుంది అని బాగి అంటుంది. ఏ ఇల్లమ్మా అని ఆరు పాప అడుగుతూ ఉంటే, నీకు తెలియదులే అని బాగి చెప్తుంది. అమ్మ బుజ్జమ్మ వెళ్ళి పడుకో అని రాజుగారు చెప్తూ ఉంటే, అమ్మా నేను పడుకోవాలంటే ముందు నువ్వు బెడ్ సర్దాలి కదా, సర్దరావా అని ఆరు పాప అడగడంతో, లేదు నేను సర్దేసి వస్తాను అని బాగి వెళ్తుంది. చూడమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ఆ ఇంటి గురించి, ఆ పిల్లల గురించి, అంకుల్ గురించి అమ్మతో చెప్పకు. అలా చెప్పావే అనుకో నిన్ను ఆ ఇంటికి మళ్ళీ ఇంకెప్పుడు పంపించదు అని రాజుగారు చెప్తారు. ఎందుకు వాళ్ళు మంచివాళ్ళే కదా, మీరెందుకు ఇలా చెప్తున్నారు అని ఆరు పాప అడగడంతో, అంటే వాళ్ళు మంచివాళ్ళే అమ్మా, కానీ ఆ అంకులు మిలిటరీ అంకులు కాబట్టి అమ్మ మళ్ళీ పంపించదు, అమ్మకి మిలిటరీ వాళ్ళంటే నచ్చదు అని రాజుగారు చెప్పడంతో, నేను కూడా చదువుతున్నది మిలిటరీ స్కూల్లోనే కదా, అమ్మకెందుకు ఇష్టం లేదు అని పాప అడుగుతూ ఉంటుంది. అదంతా కాదమ్మా, స్కూల్ వేరే ఇల్లు వేరే, నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ గురించి నువ్వు అమ్మకి అస్సలు చెప్పకూడదు అని రాజుగారు చెప్పడంతో, అలాగే అని పాప చెప్తుంది. అమర్ రాథోడ్ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటే ఎఫ్ఎం వస్తూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా అమర్ బాగీని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఏంటి సార్ ఎఫ్ఎంలో వాయిస్ వినగానే మీకు మిస్సమ్మే గుర్తుకొచ్చిందా అని రాథోడ్ అడుగుతూ ఉంటే, అప్పుడే కరుణని చూసి అమర్ రాథోడ్ కార్ ఆపు అని అడుగుతూ ఉంటాడు. సార్ మిస్సమ్మ ఫ్రెండ్ కరుణ సార్ అని రాథోడ్ చెప్తాడు. పాపం తను ఏదో ప్రాబ్లంలో ఉన్నట్లుంది అని రాథోడ్ అంటే, ప్రాబ్లంలో ఉన్నది కరుణ కాదు అదిగో అతను అని అమర్ చూపిస్తూ ఉంటాడు. ఇక కరుణ ఏంటి నేనంటే నీకు లెక్క లేకుండా అయిపోయిందా, నన్ను గుద్దేసి ఇలా బైక్ని అడ్డు తీయకుండా నాతోనే గొడవ పడుతున్నావా అని అతన్ని బెదిరిస్తూ డామినేట్ చేస్తూ ఉంటుంది. కరుణ మేడం అంటూ రాథోడ్ రావడంతో, ఓ రాథోడ్ గారు మీరా అని, ఇంతకీ అమర్ సార్ ఎట్లున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏంటయ్యా ఆడపిల్లలతో ముందు వెళ్ళు అని రాథోడ్ చెప్పడంతో అతను వెళ్ళిపోతాడు. అదిగో అక్కడున్నారు అమర్ సార్ అని రాథోడ్ చూపించగానే, హలో హలో అమర్ సార్ నమస్తే అంటూ కరుణ పరుగులు పెడుతూ వస్తుంది. ఏంటి సార్ నేను పలకరిస్తే కూడా పలకడం లేదు, బాగి మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తే ఎట్లా సార్, అసలు మొహం వైపు కూడా చూడట్లేదు అని, ఇంతకీ బాగి ఎట్లుంది సార్ అని కరుణ అడుగుతూ ఉంటుంది. ఇంకా అది నువ్వే చెప్పాలి అని అమర్ అంటే, నాకెట్లా తెలుస్తుంది సార్ అని కరుణ అంటుంది. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, నువ్వే చెప్పాలి అని అమర్ అంటే, అమ్మ తోడు సార్ ఆ 5 ఏళ్ల నుండి అసలు అది నాకు ఫోన్ చేయలేదు, నేను కూడా మాట్లాడలేదు సార్ అని కరుణ చెప్తూ ఉంటే, ఇక అమర్ చాలా బాధగా, నాతో కూడా అంతే, ఆ రోజు పుట్టిన పాపని తీసుకుని వెళ్ళిపోయింది, నాకు పిల్లలకి దూరంగా వెళ్ళిపోయింది, నా కూతురిని తీసుకొని వెళ్ళిపోయింది, అప్పటి నుండి నేనేం తప్పు చేశానా అని ఆ టార్చర్ని నేను అనుభవిస్తూనే ఉన్నాను, అదేంటన్నది తెలియక చాలా బాధపడుతున్నాను అని అమర్ చెప్తూ ఉంటే, అప్పుడే బాగి వీళ్ళకి ఎదురుగా వస్తూ ఉంటుంది. బాధపడకండి సార్, బాగి తప్పకుండా తిరిగి వస్తుంది అని కరుణ చెప్తుంది. నాకేం తను తిరిగి రావాలని లేదు, తన మీద నాకు చాలా కోపంగా ఉంది అని అమర్ చెప్తాడు. అవును సార్, నాకు కూడా దాని మీద పీకల్లోతు కోపంగా ఉంది, అది కనుక కనపడాలే దాన్ని 4 గుద్దులు గుద్దేస్తాను అని వస్తున్న బాగిని కరుణ చూసేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి చెప్తూ ఆగిపోయావు అని అమర్ అడుగుతూ ఉంటాడు.
సార్ బాగీ సార్ అని కరుణ చెప్తూ ఉంటే, ఎక్కడా ఎక్కడా అని అమర్ రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అదిగో అక్కడ అని మళ్ళీ కరుణ తిరిగి చూడగానే అక్కడ బాగీ ఉండదు. అక్కడ ఎవరు లేరు కదా అని రాథోడ్ అంటే, లేదు గిప్పుడే నేను చూశాను, ఖచ్చితంగా చూశాను, నేను నా ఫ్రెండ్‌ని గుర్తుపట్టలేనా అని, ఉండు ఆగండి అంటూ కరుణ అక్కడికి వచ్చేసి చుట్టుపక్కల మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అయితే కరుణ కంటపడకుండా బాగీ అక్కడే ఒక పక్కన దాక్కొని ఉంటుంది. కరుణ పక్కకు వెళ్ళగానే వీళ్ళేం మాట్లాడుకుంటారా అని మళ్ళీ వచ్చి వింటూ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ అక్కడెవరు లేరు కదా అని మళ్ళీ రాథోడ్ అడుగుతూ ఉంటే, లేదు నేను ఖచ్చితంగా చూశాను, నా ఫ్రెండ్ నేను చాలా బాగా గుర్తుపట్టాను, ఒక్కసారి చూస్తే అట్టే గుర్తుపట్టేస్తాను, చేతిలో కూరగాయల సంచి కూడా ఉంది, పచ్చ రంగు చీర కట్టుకుంది అని కరుణ చెప్తూ ఉంటే, నువ్వు అంతా భ్రమపడుతున్నావు, ఇందాకే టచ్లో లేదని చెప్పావు, ఇప్పుడే చూశానని చెప్తున్నావు, అంతా భ్రమలో ఉన్నావమ్మా అని రాథోడ్ అంటాడు. లేదు సార్ నేను నిజమే చెప్తున్నాను, మనల్ని చూసి దాక్కున్నట్లు ఉంది అని కరుణ అంటుంది. ఎనఫ్ కరుణ, నన్ను చూసి దాక్కున్న వాళ్ళ గురించి నేను అస్సలు ఆలోచించను. ఎప్పుడైతే నన్ను వదిలేసి నన్ను కాదనుకొని వెళ్ళిపోయిందో నాకు కూడా తను అవసరం లేదు. కార్తీ రాథోడ్ అని అమర్ చెప్తూ ఉంటే, గట్లయితే మరి బాగీ గురించి నన్నెందుకు అడిగినట్లు అని కరుణ మనసులో అనుకుంటూ ఉంటుంది. చూడు నూడిల్స్ పాప, సార్ అలాగే మాట్లాడతారు కానీ మిస్ అమ్మ కనిపిస్తే మాకు ఫోన్ చేసి చెప్పు అని రాథోడ్ చెప్తూ ఉంటే, ఇందాక కనపడింది చెప్పాను కదా అని కరుణ అంటుంది. అబ్బా ఊహల్లో కాదు, నిజంగా కనిపిస్తే చెప్పు అని రాథోడ్ వెళ్ళిపోతాడు. అమర్ మాటలు విన్న బాగీ చాలా బాధపడుతూ ఉంటుంది. అదేంటి ఇట్లా కనపడి గిట్ల ఎట్లా మాయమవుతుంది, నాదైతే ఊహ కాదు, ఏదో ఒకటి చేసి కనిపెట్టాలి అని కరుణ అనుకుంటూ ఉంటుంది. అరే డాడ్, రాథోడ్ అప్పుడే వెళ్ళిపోయారా, స్కూల్ బస్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది, ఇప్పుడు నన్ను స్కూల్కి ఎవరు తీసుకువెళ్తారు అని అంజు అనుకుంటూ ఉంటే, అప్పుడే మనోహరి ఎక్కడికి వచ్చి, అంజు నేనున్నాను కదా తీసుకువెళ్తాను అని మనోహర్ని అంటుంది. థ్యాంక్ యూ ఆంటీ, రండి ఆంటీ వెళ్దాము అని అంజు కారు దగ్గరికి వెళ్తుంది. అదేంటి మనోహరి, ఈ మధ్య నువ్వు స్కూల్కి తీసుకువెళ్తున్నావేంటి అని చంప అడుగుతూ ఉంటే, నేను ఆశ్రమానికి తీసుకువెళ్తున్నాను, అది బాగీ కూతురు అవునో కాదో నాకు సాక్ష్యాలతో సహా కావాలి అని మనోహరి చెప్తుంది. నీకు కరెంట్ షాక్ కొట్టింది కదా, అంతకన్నా రుజువు ఇంకేం కావాలి అని చెంబ అంటే, లేదు సాక్ష్యాలు కావాలని చెప్పాను కదా, అది కన్ఫర్మ్ చేసుకోవడానికే వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడ అంజుని బాగీ చూసినా, బాగీని అంజు చూసినా ఆ బాగీ కూతుర్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోతుంది. నేను మాత్రం బయట ఉండి అంజుని లోపలికి పంపిస్తాను అని మనోహరి చెప్తుంది. అంజు మనం ఆశ్రమానికి వెళ్ళి బుజ్జమ్మని కూడా తీసుకొని వెళ్దామా అని మనోహరి అనడంతో, అలాగే అంటే అప్పుడు తాతయ్యకి బుజ్జమ్మని స్కూల్కి తీసుకొచ్చే బాధ కూడా తప్పుతుంది, బుజ్జమ్మ కూడా చాలా సంతోషపడుతుంది అని అంజు అంటుంది. నువ్వు ఓకే అంటేనే, లేకుంటే లేదు అని మనోహరి అంటుంది. లే నాకు డబల్ ఓకే ఆంటీ, పదండి వెళ్దాం అని అంజు స్టార్ట్ చేయడంతో ఇంకా అంజు చేయి మీద చేయి వేస్తుంది మనోహరి. అంజు ఒకరి చేయి మీద ఒకరు వేసుకుంటూ ఉంటారు. ఇంకలా అంజు చేయి తగలగానే మనోహరికి తన కూతురు గుర్తుకొస్తుంది. ఏంటంటే ఏం ఆలోచిస్తున్నారు అని అంజు అడగడంతో, ఏం లేదు అని కార్ డ్రైవ్ చేస్తూ, ఇంకా అంజు చేయి తగిలితే ఎప్పుడు లేనిది ఎందుకు నా కూతురు గుర్తొస్తుంది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. బాగా చాలా హడావిడిగా ఇంకో రోడ్లో కూరగాయల సంచి పట్టుకొని వెళ్తూ ఉంటుంది. కరుణ అసలు వదలకుండా రోడ్డంతా ఇక కలి తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది. అది మళ్ళీ గమనించిన బాగి ఒక చోట దాక్కొని, ఇది మళ్ళీ నా కోసమే వెతుకుతుందేంటి, అసలు వదలడం లేదేంటి, ఇప్పుడు నన్ను కనుక చూసిందా ఆయనకి ఖచ్చితంగా చెప్పేస్తుంది అని బాగి దాక్కొని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇది ఎక్కడికి వెళ్ళింది అని కరుణ అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటే అతని దగ్గరికి వెళ్తూ ఉంటుంది.